స్టఫ్డ్ బెండి. స్టఫ్డ్ బెండి, ఎస్, నిజంగానే బెండి ఫ్రై అంటే అందరి ఫేవరెట్. సో స్టఫ్డ్ బెండి కాబట్టి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అనమాట. అండ్ స్నాక్స్ లాగా తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే స్నాక్స్ అనగానే మనం చాట్ ఎక్కువ యూస్ చేస్తుంటాము, లేకపోతే మైదా పిండి ఇలాంటి ఏమంటారు అన్హెల్దీ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యూస్ చేస్తున్నాం. బట్ బెండినే చాట్గా యూస్ చేస్తున్నాం స్నాక్స్ లాగా అంటే మాత్రం డెఫినెట్లీ వెరీ టేస్టీ అనమాట అండ్ హెల్దీ యాజ్ వెల్. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో బెండకాయలు అండ్ చాలా స్పైసెస్ తీసుకొచ్చాం అనమాట, కొంచెం చాట్ టేస్ట్ రావడానికి. అవును. ఓకే, శనగపిండి కూడా యూస్ చేస్తున్నాం. అవును, పర్ఫెక్ట్. అందరికీ స్నాక్ అనగానే శనగపిండి కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్, చాలా మందికి గుర్తొస్తూ ఉంటుంది. దాంతో వడలు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పకోడీస్ అవన్నీ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం స్టఫ్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ఒక స్పూన్ కూడా. ముందుగా శనగపిండి, కాశ్మీరీ కారం, ఓకే, కొంచెం పసుపు, గరం మసాలా కొంచెం. ఓకే. అండ్ బెండకాయ అంటే బెండి ఫ్రై వచ్చింది కాబట్టి బెండకాయల టాపిక్ వచ్చి చాలామంది బెండకాయలు తింటే మ్యాథ్స్ బాగా వస్తుంది అంటారు కదా, దాని వెనకాల ఉన్న యాక్చువల్ రీజన్ ఏంటి అసలు? సో ఏంటి అంటే బెండకాయ తినడం వల్ల మనకు ఐక్యూ లెవెల్స్ అనేది పెరుగుతుంది అండ్ బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది. సో లెక్కలు చేయాలంటే బాగా బ్రెయిన్ పెట్టి చేయాలని అంటారు కదా, అందుకని అలా చెప్తూ ఉంటారు. ఓకే, పర్ఫెక్ట్. తర్వాత జీరా పౌడర్, ధనియా పౌడర్ కూడా, సాల్ట్ కొంచెం, ఇంగువ, తర్వాత కొంచెం ఆమ్చూర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో ఇందులో కొన్ని వాటర్ వేసి ఇది మిక్స్ చేద్దాం, జస్ట్ లైట్గా పేస్ట్ లాగా రావాలి. సో ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బెండిలో మనం స్టఫ్ చేయాలి కాబట్టి ఇది మధ్యలో ఇలా కట్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, ఈ మధ్యలో ఉన్న స్టాక్ తీసేద్దాం. సో ఈ స్పేస్లో మనం స్టఫ్ పెడతామన్నమాట. అన్నీ కూడా అలాగే చేసుకున్నాం. యూజువల్గా బెండకాయలు అంటేనే ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా, బట్ ఫ్రై అంత అన్నట్టు చాలా మంచి ఐక్యూ లెవెల్. సో మరి ఫ్రై ఐక్యూ లెవెల్స్ని ఇస్తుందా లేకపోతే న్యూట్రిషనల్ వాల్యూస్ని మొత్తం తీసేస్తుందా ఫ్రై చేసుకుంటే? సో మెయిన్గా మనం కర్రీ చేసుకోవడం చాలా బెటర్. ఫ్రైలో మనం ఎక్కువగా ఆయిల్ యూస్ చేస్తాం కాబట్టి మళ్ళీ అది మన ఫ్యాట్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఎవరైతే చిన్నపిల్లలు ఇంకెక్కువగా తినరో వాళ్ళకి ఫ్యాట్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళ మటుకు మనం ఫ్రై చేయొచ్చు. బట్ కొంచెం ఎదుగుతున్న పిల్లలు కానీ లైక్ 15 years 16 years దాటాక వాళ్ళకి మోస్ట్లీ మనం కర్రీ రూపంలో ఇస్తే చాలా బెటర్. ఓకే, అండ్ ఇదైతే ఇంకా బాగుంటుంది ఇలా బెండి స్టఫ్, టోటల్గా మనం బెండకాయ తిన్న ఫీలింగే వస్తుంది. అవును. సో మరి మనం అలా స్టాక్ సీడ్స్ అన్ని పక్కన పెట్టేస్తున్నాం కదా, సో దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఏమైనా మిస్ అవుతాయా ఏంటి? సో మనం ఏంటి అంటే బెండి అనేది కంప్లీట్గా తీసుకుంటున్నాం కాబట్టి మనము 80% ఆఫ్ న్యూట్రిషన్ అయితే మీట్ అవుతాము. సో కర్రీస్ లాగా చేస్తున్నప్పుడు మనం ఎలాగో సీడ్స్ తింటాం. సో కొంచెం స్పెషల్ అన్నప్పుడు మనం ఎలాగో మనం ఇది యాడ్ ఆన్ చేస్తున్నాం, మంచి ప్రోటీన్ శనగపిండి, సో బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇందులోనే మనం స్టఫ్ కూడా ఫిల్ చేసేద్దాం. సో స్టఫ్ ఫిల్ చేస్తాను, మీరు అంతలోపు ప్యాన్ హీట్ చేసేయండి. ఓకే, సో నూనె వేసుకుంటూ. ఓకే, సో మరి ఆనియన్స్ ఇవన్నీ మిగతా ఇవన్నీ మనము పోపు వేస్తామన్నమాట. ఓకే, పర్ఫెక్ట్.
సో మనం కొంచెం స్టఫింగ్ వేస్తే చాలు, తర్వాత ఫ్రై అయ్యేటప్పుడు మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది. సో శనగపిండికి కొంచెం కొంతమందికి బ్లోటింగ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది, లేకపోతే కొద్దిగా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి వాళ్ళు వేరే పిండితో ఏదైనా రీప్లేస్ చేసుకోవచ్చు. అలా వేరే పిండితో కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు వాటర్ వేసాం కదా, దీంట్లో వాటర్ బదులు పెరుగుతో మిక్స్ చేసుకోవచ్చు. సో అది ప్రోబయోటిక్ కాబట్టి గట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రానివ్వకుండా చేస్తుంది. అండ్ కొంచెం సోంపు కూడా వేసుకోవచ్చు. వాము ఇలాంటివి కూడా, వాము ఇలాంటిది కూడా యూస్ చేయొచ్చు. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కువ. సో మనం ఫస్ట్ పోపు వేసేసుకుందాం. ఓకే, 1 స్పూన్. ముందుగా జీలకర్ర కొంచెం, ఆ తర్వాత కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా, పర్ఫెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టఫ్ చేసిన బెండి అందులో వేసేయాలి. సో చక్కగా సైడ్ డిష్కి కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. అవును, డెఫినెట్లీ ఒక ఫ్రై లాగా కూడా అనిపిస్తుంది అండ్ స్నాక్ ఆప్షన్ కూడా. ఓకే, కొద్దిగా టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి. సో చక్కగా ఫ్రై అయిపోయాయి, ఇంకా సర్వ్ చేసుకోవడమేనా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ స్టఫ్డ్ బెండి రెడీ అయిపోయింది. యమ్మీ స్టఫ్డ్ బెండి రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. స్టఫ్డ్ బెండికి కావాల్సిన పదార్థాలు: బెండకాయలు 1/2 కిలో, శనగపిండి 1/2 కప్పు, కాశ్మీరీ కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెబ్బలు, ఉల్లిపాయ 1, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టఫ్డ్ బెండి తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో శనగపిండి, కాశ్మీరీ కారం, పసుపు, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉప్పు, ఇంగువ, ఆమ్చూర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. బెండకాయలను స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. దీనిలో శనగపిండి మిశ్రమం స్టఫ్ చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దానిలో స్టఫ్ చేసుకున్న బెండకాయలు వేసి వేయించాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే యమ్మీ స్టఫ్డ్ బెండి రెడీ.